శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఒక శక్తివంతమైన పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ స్విచ్ వర్డ్ దేనికోసము అంటే కనుక ప్రేమించి విడిపోయినటువంటి వారి కోసం, లేదా గొడవలు వచ్చి విడివిడిగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తల కోసం, ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఎప్పటికీ తిరిగి కలుసుకోలేము అని బాధపడే ప్రేమికుల కోసం, ఎవరికైనా సరే ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే దీనిని ఎలా జపించాలి, ఈ స్విచ్ వర్డ్ అనేది మనకి ఎలా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాల గురించి తెలియజేస్తాను. ఎన్నిసార్లు స్విచ్ వర్డ్ని చాట్ చేయవలసి ఉంటుంది అనేటువంటిది కూడా తెలుగులో మీకు ఇక్కడ తెలియజేస్తాను. ఈ స్విచ్ వర్డ్స్ అనేవి పదే పదే మనం పలకటం వలన వాటి యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషి పైన పడుతుందన్నమాట. వాటిని ఎక్కువగా రాయటం ద్వారా కానీ, చదవటం ద్వారా కానీ మీకు ఎలా వీలుగా ఉంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఈ పదాలు అనేటువంటివి మన ఆలోచనలను, నమ్మకాలనేది, మన లక్ష్యాలనేది అనుగుణంగా ప్రవర్తించటానికి ఉపయోగపడతాయన్నమాట. వీటిని నిరంతరంగా జపించటం వలన కానీ, ఒకవేళ పలకటానికి కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు రాయటం వలన కానీ అవి మన మనస్సు పైన ప్రభావం పడి వాస్తవంలో మార్పులు అనేవి జరుగుతాయి. ఇంకెప్పటికీ మేము తిరిగి కలుసుకోలేము అనుకున్న వాళ్ళు కూడా తిరిగి కలుసుకున్నటువంటి అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క స్విచ్ వర్డ్కి అంతటి శక్తి అనేది ఉందన్నమాట. ముందుగా మీరు మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అంటే అసలు ఎవరి కోసం ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చాట్ చేస్తున్నారు, మీకు దీనికోసం ఎలాంటి ఉపయోగం అనేది ఉంటుంది అంటే, ముందుగా ఏం చేస్తారంటే, నేను కోల్పోయినటువంటి నా భర్త ప్రేమని, నేను కోల్పోయినటువంటి నా తోడబుట్టిన వాళ్ళ ప్రేమని, నా కడుపున పుట్టిన పిల్లల యొక్క ప్రేమని, లేదు మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి యొక్క ప్రేమని పొందాలి అని అనుకుంటున్నాను. ఇట్లా మనస్సులో మీకు మీరుగా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అంటే ఇది ఎందుకోసం మనం చాట్ చేస్తున్నాము అనేది ముందుగా మనసులో తలుచుకోండి. నేను దీనికోసం చేస్తూ ఉన్నాను. మీ లక్ష్యాన్ని సరిపోయేటట్లుగా, అంటే చిన్న చిన్న కోరికలైతే రెండైనా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క స్విచ్ వర్డ్ని మేము జపించగలము అనుకున్న వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే, ఆ పని మీరు కోరుకున్న కోరిక తొందరగా తీరాలి అనుకున్న వాళ్ళు ప్రతి నిత్యము కూడా జపించుకోవచ్చు. లేదు మాకు అంత ఓపిక లేదు, మేము రాయాలి అనుకుంటున్నాము, అలా అయితే ఎలా అనుకున్న వాళ్ళు ఉదయం పూట 28 సార్లు, మధ్యాహ్నం 28 సార్లు, లేదా సాయంత్రం 28 సార్లు, ఏదైనా సరే స్విచ్ వర్డ్ని మనం జపించటం అనేది, అంటే పలకటం అనేది ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా 28 సార్లు చాట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఆ పదం ఎప్పటికీ నెరవేరినట్లుగా మీరు భావించాలి. అంటే మీరు కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో దానిని మేము తిరిగి కలిసిపోయాము, మా భార్యాభర్తలము ఇంతకు ముందులాగా సంతోషంగా ఉన్నాము, నా తోడబుట్టిన వాళ్ళు ఇంతకు ముందులాగా నాతో చక్కగా ఉంటున్నారు, లేదా మేము ప్రేమించుకొని విడిపోయి ఉన్న వాళ్ళము ఇప్పుడు కలిసిపోయి ఉన్నాము అంటే, మీరు కోరుకునే కోరిక ఏదైతే ఉందో అది పాస్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. నా కోరిక తీరిపోయింది అన్నట్లుగా యూనివర్స్కి చెప్పుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా యూనివర్స్కి సంబంధించినటువంటి ఇలాంటి స్విచ్ వర్డ్స్ని కానీ, ఏంజల్ నెంబర్స్ని కానీ మనం చెప్పుకునేటప్పుడైనా, రాసేటప్పుడైనా సరే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ లాగా పాస్ట్ టెన్స్లో మనం చెప్పుకోవాలి. నాకు జరగాలి, నాకు ఇవ్వు అని కాకుండా, నాకు ఇలా జరిగింది అనేటువంటి ఒక ఇమాజిన్ అనేది మీరు పొందాలన్నమాట. అప్పుడే ఆ కోరిక ఇంకా తొందరగా తీరుతుంది. కొందరికి ఇవి పని చేయవు అని ఒక భ్రమ అనేది ఉంటుందండి. ఇవి ఒక ఆకర్షణ సిద్ధాంతానికి సంబంధించినటువంటివి. ఎంతటి అద్భుతాన్ని పొందుతారు అంటే, అది ఆ స్విచ్ వర్డ్ని చాట్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మనకి కర్మ సిద్ధాంతం ఇట్లాంటివి ఎలా ఉంటాయో,
ఇవి కూడా ఒక రకమైనటువంటి సిద్ధాంతాన్ని, ఆకర్షణ సిద్ధాంతానికి సంబంధించినటువంటి స్విచ్ వర్డ్స్ అన్నమాట. ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఒక సాధనం మాత్రమే. వాటిని ఎవరైతే ఆత్మవిశ్వాసంతో, సానుకూలతతో, దృక్పథంతో, గట్టి సంకల్పం చేసుకొని, నిర్ణయించుకొని, నా కోరిక తీరింది అనే అనుభూతి చెందుతూ, ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యొక్క స్విచ్ వర్డ్ని చాట్ చేస్తారో ఖచ్చితంగా వారి కోరిక అనేది 24 గంటల్లో తీరిపోతుంది. ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదన్నమాట. అయితే ఇలాంటి స్విచ్ వర్డ్స్కి ఎలాంటి రూల్స్ అనేది లేదన్నమాట. ఒక పూజ చేయాలి లేదా ఒక వ్రతము చేయాలి అనేటువంటి నియమాలు, నిబంధనలు ఏమీ లేవు. నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కానీ, పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేది మీరు చాట్ చేయవచ్చు. అయితే దీనికి కావలసింది ఏకాగ్రత. ఎప్పుడైతే మీరు ఒక నిర్మానుష్య అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండేలాగా ఒక ప్రదేశంలో కూర్చొని ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని చాట్ చేస్తారో ఖచ్చితంగా మీ కోరికలు అనేవి ఆ యూనివర్స్కి చేరుతాయన్నమాట. మైండ్లో ఎక్కడెక్కడో ఆలోచనలు అనేటువంటివి పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మీరు ఈ యూనివర్స్ని నమ్ముతూ ఈ స్విచ్ వర్డ్స్ అనేది చాట్ చేయండి. అలాగే స్విచ్ వర్డ్ ఏమిటి అనేది కూడా ఇప్పుడు స్క్రీన్ పైన ఒకసారి స్క్రోల్ చేస్తూ మీకు చదివి వినిపిస్తాను. మీరు కూడా ఖచ్చితంగా చాట్ చేయండి. ఒకవేళ చెప్పటానికి కష్టంగా ఉన్నట్లయితే కనుక రాయటానికి ప్రయత్నం చేయండి. ఏది చేసినా కూడా మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. ఆ స్విచ్ వర్డ్ వచ్చేసి డివైన్ లవ్ టుగెదర్. డివైన్ లవ్ టుగెదర్. డివైన్ లవ్ టుగెదర్. విన్నారు కదండి. ఈ అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో అది ఎంతగానో ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళకి కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి అన్యోన్యంగా ఉండి విడిపోయినటువంటి భార్యాభర్తలకి కావచ్చు, ఎవరికైనా సరే ఖచ్చితంగా 100కి 100% రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ చేస్తారో వారికి 24 గంటల్లో మీరు ఊహించినటువంటి, మీరు కోరుకున్నటువంటి వ్యక్తి నుంచి ఒక మెసేజ్ రావటం కానీ, ఒక ఫోన్ కాల్ రావటం కానీ, మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అది మీ వద్దకు రావటానికి ఒక సంకేతం అనేది మొదలవటం అనేది 24 గంటల్లో జరుగుతుంది. పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో మీరు ఈ స్విచ్ వర్డ్ని చాట్ చేయాలి. ఇదొక్కటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయవలసింది. ఒక్కరోజు చేశాము మాకు రాలేదు అని నిరాశ చెందకూడదండి. ఏదైనా సరే గట్టి సంకల్పంతో, పూర్తి నమ్మకంతో మీరు మొదలు పెడితే ఖచ్చితంగా అది మీకు ఒక్క రోజులో కాకపోతే రెండవ రోజులో కాకపోతే మూడవ రోజుకైనా ఫలితం అనేది ఖచ్చితంగా పొందగలుగుతారన్నమాట. అలాగే మీకు ఇంకొక విషయాన్ని తెలియచేయాలి అనుకుంటున్నానండి. ఎప్పుడూ తరచుగా గొడవలు జరుగుతూ, భార్యాభర్తల మధ్య ఎప్పుడు విభేదాలు వస్తూ, ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు లేరనో ఏదో ఒక రకంగా మానసికంగా చెడు వ్యసనాలకు బానిసై కనుక మీ భర్త ఇబ్బందులు పెడుతూ ఉన్నట్లయితే, మీ జాతకములో ఏదైనా దోషాలు ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఒక గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన ఇవ్వటం జరుగుతుందండి. గురువుగారు వశీకరణ స్పెషలిస్టు. మీ భర్తని ఎవరైనా వశం చేసుకోవాలని ఏదైనా చెడు ప్రయోగాలు చేసి ఉన్నా కూడా 100కి 100% ఫలితాన్ని చూపిస్తారనమాట. ఒక్కసారి ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. 100% మీ యొక్క చెయ్యి కానీ, ముఖము కానీ ఏమీ చూడకుండా జ్యోతిష్యం అనేది తెలియజేస్తారు. అలాగే ఎవ్వరికి ఎలాంటి విషయాలు తెలియనివ్వకుండా చాలా గోప్యంగా ఉంచబడతాయి మీ వివరాలు అనేవి. ఖచ్చితంగా ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మాత్రం మీరు ప్రేమించినటువంటి, మీరు ఇష్టపడినటువంటి వ్యక్తిని మిమ్మల్ని దగ్గర చేసేందుకు 100కి 100% ఫలితం అనేది 24 గంటల్లో కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.